అందరికీ నమస్కారం. నేను మీ వడ్ల ఆంజనేయులు, ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం, ముదినేపల్లి మండల జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి. మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా, ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ఏ చిన్న సమస్య వచ్చినా అక్కడ పవన్ కళ్యాణ్ గారి నామస్మరణం చేసేవాళ్ళు ఎక్కువైపోతారండి. పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో కన్నా ద్వేషంతో ఆయన నామస్మరణం చేసేవాళ్ళు ఎక్కువైపోతారు. ఏ పెద్ద పెద్ద సమస్యలు అసలు ఏ చిన్న సమస్యలు. ఇప్పుడు మొన్న మధ్య రీసెంట్గా ఒక కొత్త సినిమా తీశారంట. ఆ సినిమా పేరు ఇడుపు కాగితం అని సినిమా పేరు పెట్టారండి. ఆ పేరుకి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు. దాన్ని పట్టుకుని ఒక ఆవిడ వచ్చేసిద్దిక ఆవిడ డైరెక్ట్గా మాట్లాడింది అనుకుని ఆవిడ ఎవరు పట్టించుకోరు. అందుకని ఆవిడ ఏం చేసింది, ముందు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావన తీసుకొస్తారు. ఆవిడ ఏ టాపిక్ ఎత్తినా ముందు పవన్ కళ్యాణ్ గారికి లింక్ చేస్తారు టాపిక్ని. ఎందుకు? ఆయన లింక్ చేస్తే, ఆయన పేరెత్తితే, ఆయన పేరెత్తి ఆయన తిడితే 4 సబ్స్క్రిప్షన్లు పెరుగుతాయి, కొంచెం ఎక్కువ మంది జనం చూస్తారు, ప్రెస్ వాళ్ళు వేస్తారు, టీవీ ఛానల్ వాళ్ళు పట్టించుకుంటారు, లేకపోతే పట్టించుకోరు కదా ఆవిడని. అందుకని ముందు పవన్ కళ్యాణ్ గారి నామస్మరణ చేస్తుంది ఆవిడ. అసలు ఆ టైటిల్కి పవన్ కళ్యాణ్ గారికి ఆ సినిమాకి ఆయనకి సంబంధం లేదు. ఆవిడ దాని గురించి ఎత్తుకొచ్చి ఆ సినిమా పేరుకి అర్థం చేయాలి అంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని అడగండి అని చెప్తుంది ఆవిడ. ఇప్పుడు కొంతమంది నేరాలు చేసిన వాళ్ళు ఉంటారండి, వాళ్ళకి ఏ జైళ్ళు ఎలా ఉంటాయి, ఎక్కడ ఎలా ఉంటాయి తెలియదు కొంతమందికి. ఇప్పుడు తిహార్ జైలు ఎలా ఉంటుంది అని అంటే ఎవరిని అడగాలి? మిమ్మల్ని అడగాల? లేదా లిక్కర్ స్కాములు చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయని అడిగితే వెళ్ళి తెలంగాణ కల్వకుంట్ల కవితక్క గారిని అడగమని చెప్పాలా? లేకపోతే తిహార్ జైల్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, ఎలాంటి ఫుడ్ పెడతారు, ఎలాంటివి అడిగితే మీ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని అడగమని చెప్పాలా? లేకపోతే హీరోయిన్ని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని ఎలా లోపరుచుకోవాలి అలాంటివి అడగాలంటే మీ సోదరులు కేటీఆర్ గారిని అడగాలంటారా? అంతే కదా. పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఆయన కాబట్టి ఆ సినిమా టైటిల్కి అర్థం తెలియాలంటే ఇలా ఆయన అడగమన్నారు. మీరు వీటన్నిటిలో మీకు మీ సోదరులకు ఎక్కువ అనుభవం ఉంది కాబట్టి మిమ్మల్ని అడగమంటారా? ఈవిడ కవిత గారు అదే మీటింగ్లో చెప్తుంది, ఆంధ్ర నుంచి వచ్చిన స్కూళ్ళల్లో కార్పెంటర్లకు వర్క్ ఇవ్వట్లేదు, కుర్చీలు తయారు చేయించట్లేదు, దొడ్లు కడిగే వాళ్ళని కూడా బయట నుంచి తీసుకొస్తున్నారు, తెలంగాణ వాళ్ళకి దొడ్లు కడిగే అవకాశం కూడా ఇవ్వట్లేదని చెప్పి మాట్లాడుతుంది ఈవిడ. ఆంధ్రాకి తెలంగాణకి మొట్టమొదటి సీఎంగా పనిచేసింది మీ నాన్నగారే కదా, కేసీఆర్ గారే కదా. పడుకున్నారు అప్పుడు, నిద్రపోయారా? మేము ఇప్పుడు సీఎం ప్రస్తుత సీఎం గారికి మేము చెప్పాము, తెలంగాణ సీఎం గారికి రేవంత్ రెడ్డి గారికి జీవో తీసుకురమ్మన్నాము, స్కూల్కి ఫీజులు తగ్గించాలని చెప్పి జీవో తీసుకురమ్మన్నాము, హాస్పిటల్స్లో అందరినీ తెలంగాణ వాళ్ళు పెట్టాలని జీవో తీసుకురమ్మని మేము అడిగాము అని చెప్తుంది ఈవిడ. మరి తెలంగాణకి మొట్టమొదటి సీఎంగా పనిచేసింది మీ నాన్నగారే కదా. మీరు అందరూ అప్పుడు ఎక్కడ పడుకున్నారు? వెళ్ళి ఎక్కడ నిద్రపోయారమ్మ? వెళ్ళి మీరు అసెంబ్లీకి వెళ్ళారుగా, ఆ జీవో ఏదో అప్పుడు తీసుకురావచ్చుగా. మీరు మాత్రం టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీకి మార్చి దేశమంతా రాజకీయం చేయొచ్చు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఒక పార్టీ పెట్టుకుని ఒక రాష్ట్రంలోనే రాజకీయం చేయాలి. మీరు మాత్రం కుటుంబ రాజకీయాలు చేస్తారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మారుస్తారు, మళ్ళీ దాంట్లోంచి మీరే మళ్ళీ పక్కకు వచ్చి ఎవరికి అవకాశం ఇవ్వకూడదని మళ్ళీ మీరే టీఆర్ఎస్ పార్టీ పెడతారు. మన కుటుంబ రాజకీయాలు జరగాలి. మీ కుటుంబంలో ఉన్న వాళ్ళే తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించాలి. మీరు పెట్టుకోక ఎవరితో అయితే పెట్టుకోకూడదు, ఆయనతోనే పెట్టుకున్నారు. వెళ్ళి ఒక్కసారి కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అన్నందుకు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఎక్కడ ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ కోలుకోలేని పరిస్థితిలో ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఒక్క పిలుపు కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అని. మీరు ఎవరితో అయితే పెట్టుకోకూడదో ఆయనతోనే పెట్టుకున్నారు. వెళ్ళి పోయి వెళ్ళి మీ కొరతో మీరే తలగొక్కున్నారు. మొదలుపెట్టారు కదా, ఇప్పుడు తెలంగాణలో రాజకీయం మొదలుపెట్టారు కదా. తెలంగాణలో ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలని డిసైడ్ చేసేది కూడా జనసేన పార్టీయే. రాసి పెట్టుకోండి. ఒక నీతివంతమైన నిజాయితీ అయిన రాజకీయం చేసే వ్యక్తితో పెట్టుకున్నారు మీరు. మీలాంటి వాళ్ళు ఇంకా బోల్డ్ మంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద విషయం చెంపాలి, బురదల్లాలి, ఆయన గురించి ఏదో మాట్లాడాలి, ఏదో చేయాలి. ఆయన ప్రజల సొమ్ముకి ఆశపడినటువంటి వ్యక్తి. ఆయన కష్టపడి సంపాదించిన సంపాదనని ప్రజలకి
ఉదారంగా దారదత్తం చేస్తున్నటువంటి వ్యక్తి. అలాంటి దైవం మానుష రూపేణ అనే పదానికి నిలువెత్త నిదర్శనం పవన్ కళ్యాణ్ గారు. మీలాంటి వాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగా ఆయన మీద బురదమ్మాలని చూసినా మీ ఎత్తుగడలు ఏవి పనిచేయవు ఆయన ముందు. జై హింద్, జై జనసేన, జై భారత్, జై భీమ్.